అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా అని చిరంజీవి అన్నారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఫోకస్ వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఈ రెండు వస్తాయి. యోగా డేను సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. సరిహద్దులు దాటి దీన్ని #ITY 2025 సెలబ్రేట్ చేసుకుందామని రాసుకొచ్చారు. యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో యోగా డేను నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రధాని మోడీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవంపై ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని నరేంద్ర మోడీ అన్నారు. ఏపీ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జూన్ 21న ఏపీలో యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అగ్ర కథానాయకుడు హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షలతో కలకలలాడుతోంది. ఆయన నటిస్తున్న అఖండ 2 టీజర్ ఇప్పటికే విడుదలై ట్రెండ్ సృష్టిస్తూ ఉండగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు విషెస్ తెలియజేస్తూ ఫోటోలు, పోస్టులు షేర్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థలు కూడా ఈ మాస్ హీరోకు శుభాకాంక్షలు అందిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన సందేశంలో శతాధిక చిత్రాల కథానాయకుడు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలతో మెప్పించిన ఆయన హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు ఆరోగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. నారా లోకేష్ సిల్వర్ స్క్రీన్ పై లెజెండ్, పొలిటికల్ స్క్రీన్ పై అన్స్టాపబుల్, ప్రజల గుండెల్లో బాలయ్య, నా ముద్దుల మామయ్య పద్మభూషణ్ బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. కళ్యాణ్ రామ్ హ్యాపీ బర్త్డే బాబాయ్ అని సందేశం పంపగా, నారా రోహిత్ హ్యాపీ బర్త్డే బాలమామ, మీరు ఎంతో మందికి స్ఫూర్తి, అన్స్టాపబుల్గా ముందుకు సాగి విజయాలు అందుకోవాలని కోరారు. ఇక పరుచూరి గోపాలకృష్ణ, లెజెండ్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, సమరసింహారెడ్డి వంటి చిత్రాలతో అపూర్వ విజయాలు సాధించిన పద్మభూషణ్ బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు అని అన్నారు. ఇక దర్శకుడు బాబీ బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీ అభిరుచి, సమయపాలన, సెట్లో ప్రతి టెక్నీషియన్కు స్ఫూర్తి. మీతో పనిచేసే అవకాశం నా అదృష్టం. మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. బాలకృష్ణ సినిమా, రాజకీయ రంగాల్లో సాధించిన విజయాలు, ప్రజలకు చేస్తున్న సేవలు ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా బాలయ్యకు బర్త్డే విషెస్ తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. తెలుగు సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెండితెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన మీరు నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నారు అని చంద్రబాబు తన ఫేస్బుక్ పోస్టులో రాసుకొచ్చారు. తమిళ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ శేఖర్ కమల కుబేరా శేఖర్ కమల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVC LLPపై సునీల్ నారంగ్, బిస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేరా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని PPP డుమ్ డుమ్ పాటని ముంబైలో మంగళవారం లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో హీరో నాగార్జున మాట్లాడుతూ, కుబేరా నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు శేఖర్ వచ్చారు. ఆయనతో గత 15 ఏళ్లుగా పనిచేయాలి అనుకుంటున్నాను. ఆయన ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఓకే చేశాను. రష్మిక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. ఇందులో తన పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది. జూన్ 20న మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. మంగళవారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో అఫీషియల్గా షూటింగ్లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్లో జోష్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్తో పాటు సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్లో పాల్గొంటుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆనంకా బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. రామ్ లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్లను కొరియోగ్రఫీ చేస్తున్నారు.
నటుడు జయం రవి గాయని కెనీషా రిలేషన్లో ఉన్నట్టు ఎంతో కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలుస్తుంది. ఇప్పటికే వీరిపై ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఆమెకు సంబంధించిన మరో వార్త నెట్టింటా ప్రచారమవుతుంది. ఆమె గర్భిణి అంటూ కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. వాటిపై కెనీషా మరోసారి స్పందించారు. ఒక గాసిప్ మరో గాసిప్నకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేనేం దేవదూతను కాదు, అలాగని దెయ్యాన్ని కూడా కాదు. సోషల్ మీడియాలో నాపై ఇలాంటివి ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒక గాసిప్ మరో దానికి దారితీస్తుంది. అన్నింటికీ కాలమే పరిష్కారం చూపుతుంది. వీటికి నేను కూడా సమాధానం చెప్పగలను, కానీ నేను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను అని అన్నారు. తన తండ్రి కమల్ హాసన్ మరియు తల్లి సారిక విడిపోవడం గురించి శృతి మాట్లాడుతూ, నా చిన్నప్పుడే వారు విడిపోయారు, అందుకు నేను బాధపడలేదు. కలిసి ఉండి బాధపడే బదులు విడివిడిగా సంతోషంగా ఉండడమే మంచిదని నాకు అనిపించింది అని శృతి హాసన్ కామెంట్ చేస్తుంది. విడాకుల తర్వాత తన తల్లి సారిక ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్న తీరు నాకు ప్రేరణగా నిలిచింది. ఆర్థికంగా మానసికంగా స్వతంత్రంగా ఉండటం ఎంత ముఖ్యమో నేను అమ్మ జీవితాన్ని చూసి నేర్చుకున్నాను. ఇది నన్ను జీవితంలో స్వతంత్రంగా బతికేలా తయారు చేసింది అంటూ తన భావాలను వ్యక్తపరిచింది శృతి. తల్లిదండ్రులుగా విడిపోవడం వారి వ్యక్తిగత జీవితం కోసం తీసుకున్న నిర్ణయమని, దాన్ని తాను గౌరవిస్తానని శృతి స్పష్టం చేస్తుంది. వారిద్దరితో తాను మంచి రిలేషన్ కొనసాగిస్తున్నట్టు పేర్కొంది శృతి హాసన్. ఇక శృతి హాసన్ తరచూ తన తండ్రి కమల్ హాసన్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుందని చెప్పింది. నంద్యాల జిల్లాలో ప్రముఖ నటుడు మంచు మనోజ్ సందడి చేశారు. ఆయన తన అర్ధాంగి భూమా మౌనికతో కలిసి డోర్నిపాడు మండలం గోవిందిన్నెలో జరుగుతున్న మూల పెద్దమ్మ అమ్మవారి జాతరకు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందిన్నెలో మూల పెద్దమ్మ అమ్మవారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పలువురు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి మూల పెద్దమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆమె సోదరి భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. గోవిందిన్నెలో మూల పెద్దమ్మ అమ్మవారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పలువురు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి మూల పెద్దమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది రానా నాయుడు. రానా వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా దీని 2వ సీజన్ నెట్ఫ్లిక్స్ వేదికగా జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సీజన్ 2లో బోల్డ్ కంటెంట్పై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. ఇందులో ఆ కంటెంట్ను తగ్గించారని ప్రచారం జరిగింది. దీనిపై రానా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ట్రోలింగ్ వచ్చిన మాట వాస్తవమేనన్నారు. వెంకటేష్తో స్క్రీన్ పంచుకోవడంపై మాట్లాడారు. ఇందులో నన్ను వెంకటేష్ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దక్షిణాదిలో వెబ్ సిరీస్లు అంతగా ప్రాచుర్యం పొందలేదు. రానా నాయుడుకు ముందు నెట్ఫ్లిక్స్, అమెజాన్లలో ఇలాంటి తెలుగు సిరీస్లు రాలేదు. మీర్జాపూర్ వంటివి వచ్చినప్పటికీ అది డబ్బింగ్ సిరీస్ కావడంతో తెలుగులో చాలా తక్కువ మంది మాత్రమే చూశారు. నేను వెంకటేష్ ఇద్దరం కలిసి చేశాం కాబట్టి రానా నాయుడు అంత భారీ ప్రాజెక్టుగా విజయం సాధించింది. వెంకటేష్ ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు చేస్తారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని నెగిటివ్ రోల్స్ చేసినప్పటికీ కాలక్రమేణా ఆడియన్స్ వాటిని మర్చిపోయారు. అయితే రానా నాయుడుతో ఒకసారి ఆయన పాత రోజులను వారంతా గుర్తు చేసుకున్నారు. ఆయనలోని వేరే కోణాన్ని చూశారు. అది ఆయన నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎలాంటి కథతో వచ్చినా విమర్శలనేవి ఈ రంగంలో సహజం. మేమిద్దరం ఈ సిరీస్తో స్నేహితులమయ్యామని రానా తెలిపారు. భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ చిత్రం వార్ 2. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సినిమాకు స్టైలిస్ట్గా పనిచేస్తున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అదాజానియా ఎన్టీఆర్ లుక్ గురించి, ఆయనతో పనిచేసిన అనుభవం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ అప్రయత్నంగా ప్రదర్శించే సహజమైన బలాన్ని, పౌరుషాన్ని నిలుపుతూనే ఆయన పాత్రకు వాస్తవికతను జోడించడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. వార్ 2 కోసం ఎన్టీఆర్తో తొలిసారి పనిచేయడం ఒక కొత్త అనుభూతినిచ్చిందని, అదొక అద్భుతమైన ఆనందాన్నిచ్చిందని అనేత తెలిపారు. ఎన్టీఆర్ గదిలోకి అడుగు పెడితే చాలు అక్కడున్న ప్రతి ఒక్కరిలో ఒక విద్యుత్ ప్రవాహం లాంటి శక్తి సంచరిస్తుంది. అది ఆర్భాటంగానూ కావాలని ప్రదర్శించేదిగానూ ఉండదు. అదొక అయస్కాంత శక్తి లాంటిది అని ఆమె వివరించారు. ఓటీటీ ప్లాట్ఫామ్పై విపరీతమైన క్రేజ్ ఉన్న జానర్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. అందువలనే ఓటీటీ సంస్థలు ఈ జానర్ నుంచి సినిమాలు, సిరీస్లు వదులుతూ ఉంటాయి. అలా రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన సిరీస్గా చల్ కపట్ కనిపిస్తోంది. ఈ నెల 6వ తేదీ నుంచి 7 ఎపిసోడ్స్గా ఈ సిరీస్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ భుయాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో శ్రియా పిల్లౌకర్, స్మరణ్ సాహు, తుహినా దాస్, అనూజ్ సచ్దేవా, కామ్య అహ్లావత్, రాగిణి ద్వివేది ప్రధానమైన పాత్రలను పోషించారు.
ఒక ఫంక్షన్లో జరిగిన హత్య చుట్టూ ఈ కథ తిరుగుతోంది. అనూహ్యమైన మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. తమిళంలో సూపర్ హిట్ అయిన డాడా సినిమా పాప పేరుతో తెలుగులో జూన్ 13న వస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా స్టార్ డైరెక్టర్స్ బి గోపాల్, కోదండరామిరెడ్డి రిలీజ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పాప ట్రైలర్ సాంగ్స్ చూసాం. ఇది తమిళ్లో అందరు చెప్పినట్టు దడా అని పెద్ద హిట్ అయింది. అది మామూలుగా సురేష్ కొండేటి అంటే చాలా సినిమాలు చూసి ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది బాగుంటుంది తెలుగులో అని దాన్ని రకరకాలుగా హింసించి ఆలోచించి అప్పుడు కానీ తీసుకోడు. సో అట్లాగే తను చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయినాయి. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ అవ్వాలి. కథ మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ వైఫ్ ఏమైందో అనేది కథలో తర్వాత తెలుస్తుంది ఫుల్ సినిమా చూసినప్పుడు. పాప మీద ఎక్కువ కథ ఉన్నట్టుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. తర్వాత ఈరోజు బాలయ్య బర్త్డే. బాలయ్య బర్త్డే రోజున ఈ ఫంక్షన్ చేయడం నిజంగా చాలా, అంటే బాలయ్యకి అంత సక్సెస్ ఉందో ఇది కూడా అంత సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాలయ్య. ఈరోజే అఖండ 2 ఆ టీజర్ అయ్యి చూశాను, అదిరిపోయింది. బ్రహ్మాండంగా చేశారు. అసలు థియేటర్లు అనేది అదిరిపోతాయి. అసలు మామూలు గెటప్, బాలయ్య నడక కానీ యాక్టింగ్ కానీ అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవుతుంది బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్. సో బాలయ్య సార్ గురించి ఎవరికి తెలియదు ఏమైనా ఒక షేర్ చేస్తారా? సెట్లో ఏమైనా చిలిపిగా చేసేది కానీ, లేదంటే వాట్ ఎవర్ ఏదైనా ఒక మెమరీ షేర్ చేస్తారా? ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి. అంటే మామూలుగా చిన్న పిల్లాడిలాగా అది చెప్పొచ్చో చెప్పకూడదో మరి. బాలయ్య సొంత సినిమాలు నేను చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఫస్ట్ అనసీమ గారు చెప్పకూడదు కదా. అదే అంటే చిలిపిగా అంటే తను ఒక్కసారి సెట్లోకి వచ్చిన తర్వాత వర్క్ తప్ప ఇంకా వేరే ఏమీ దగ్గరికి రానివ్వడు. ఎవరు వచ్చినా కూడా పెద్దగా మాట్లాడు. ఎంతసేపు ఆ డైలాగు, ఆ యాక్టింగు, దీని గురించి ఆలోచిస్తాడు. అందుకని ఇన్ని సక్సెస్లు వచ్చినాయి, ఇంత పెద్ద పేరు వచ్చింది. అందుకని బాలయ్య ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉంటాడు. మళ్ళీ ఒకసారి జై బాలయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ విషెస్. అండ్ ఇప్పుడు బి గోపాల్ సార్ మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. సురేష్, కొండేటి సురేష్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు తను చాలా సినిమాలు, తమిళ్లో హిట్ అయిన సినిమాలు రిలీజ్ అవ్వకముందే అవి ఎంత బాగున్నాయో ఎలా తెలుసుకుంటాడో తెలియదు. ఆ సీక్రెట్ మా సురేష్కే తెలుసు. చాలా సినిమాలు సూపర్ హిట్ అయినాయి. చిన్న బడ్జెట్లో తీసిన సినిమాలు కూడా ఇంతకుముందు తను ముందే తీసుకొని రిలీజ్ ముందే చాలా పెద్ద, మన తెలుగులో చాలా కోట్లు కలెక్ట్ చేసినాయి. అట్లా సురేష్ బాగా టేస్ట్ ఉన్న మనిషి. నాకు బాగా ఇష్టమైన సురేష్ మా కొండేటి. ఈ సినిమా కూడా డాడా తమిళ్లో 42 crores కలెక్ట్ చేసింది. పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. అలాగే తెలుగులో పాప సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ చాలా బాగుంది. సెంటిమెంట్ సీన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, బిడ్డ చాలా బాగున్నాయి. ఈ సినిమా కూడా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. మా సురేష్కి తెలుసు బాగా. ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు నీరజ్ గారు, శశికాంత్ గారు వాళ్ళు బాగా ఇష్టపడి తీసుకున్న సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అట్లాగే మా నటసింహం బాలయ్య బాబు, జై బాలయ్య. పుట్టినరోజు ఇవాళ. హ్యాపీ బర్త్డే బాబు.
మీరు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళే అఖండ ట్రైలర్ రిలీజ్ అయింది. మా కోదండరామిరెడ్డి గారు చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీగా ఉంది. థియేటర్లో అప్పుడే ఫ్యాన్స్ మొదలైపోయింది వాళ్ళ పండగ. బాలయ్య బాబు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ పాప సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐ రిక్వెస్ట్ నీరజ మ్యామ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్తే అండి. జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద వస్తున్న మొదటి సినిమా పాప. జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వస్తున్న మొదటి సినిమా పాప తమిళ సినిమాని తెలుగులోకి చేసి విడుదల చేస్తున్నాము. తమిళ్లో చాలా హిట్ అయింది సినిమా. అన్ని సినిమాలను ఆదరించినట్లుగా ఈ సినిమాని కూడా ఆదరించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. మా టీం తరపున బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సూపర్ సూపర్ మ్యామ్, చాలా చక్కగా మాట్లాడారు. సో ఇప్పుడు శశికాంత్ గారు, ఫస్ట్ నుంచి ఒకటే వర్డ్ చెప్తున్నా నేను, ఎన్ఆర్ఐ పర్సన్, ఐటీ పర్సన్, సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈ సినిమాని మనకు అందిస్తున్నారని చెప్పాను. సో తమిళ్లో నిజంగా సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ట్రైలర్ చూస్తే మీకు కూడా ఒక హోప్ అయితే వచ్చి ఉంటుంది, థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని చెప్పేసి. సో ఇంత మంచి సినిమాను మనకి తెలుగులో అందిస్తున్నారు శశికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఈ సినిమా నుంచి మరిన్ని సినిమాలు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మొత్తం మీ ఎంటైర్ టీం నుంచి మీ విషెస్ కావచ్చు, లేదంటే మీ ఓట్స్ అంటే ఓట్ యూ సార్. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా బాలయ్య బాబు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా బాలయ్య బాబుకి జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సో మీడియా మిత్రులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఈ సినిమా యాక్చువల్గా అయితే ఒక జెన్జీ నుంచి ఎవల్యూషన్ అయిందండి. సో మనుషులు టెక్నాలజీ ఎవల్యూషన్ అయినా లేదంటే అప్గ్రేడ్ అయినా కూడా ఆ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ ఎవాల్యూషన్స్ అనేవి సేమ్ అలాగే ఉంటాయండి. సో ప్రత్యేకంగా ఈ సినిమా ముఖ్యంగా మనకి చెప్పేది ఏంటంటే ఈ జెన్జీకి ఎమోషన్స్ అయితే సేమ్ అట్లానే ఉంటాయి. ఆ ఎమోషన్స్ని, ఆ హ్యూమన్ వాల్యూస్ని కాపాడండి అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశం యాక్చువల్గా కట్ షార్ట్ చేస్తే. మోర్ ఓవర్ ఈ సినిమా యాక్చువల్గా ఇప్పుడు మీ మీడియా మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది అందరికీ తెలియచెప్పండి. ఈ సినిమా వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఉన్నాయి, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టే ప్రేక్షకుల్ని థియేటర్ రప్పించగలనా లేదా అనేది చెప్పగలరు. సో మీరు ఆ విషయంలో మాత్రం మాకు హెల్ప్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల ఇలాంటి సినిమాలు, ఇదే ఎమోషన్ వాల్యూస్ ఉన్న సినిమాలు మరిన్ని రావాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మోరోవర్ ఈ సినిమాకి మేము పడిన కష్టాలు, బాలారిష్టాలు మామూలు కాదండి. అంటే నేను ఇంకా పేర్లు అవన్నీ చెప్పకూడదు. సో దాని బాలారిష్టాలు ఏంటంటే సడన్గా మేము తీసుకున్నాక ఒక పెద్ద మనిషి, ఇండస్ట్రీలో పెద్ద మనిషి వచ్చి మాకు ఇచ్చేసాయి, మేము తీసుకుంటాం. రెండో ఆయన వస్తాడు, మా బామ్మర్తో చెయ్యని ఆయన అడుగుతాడు, కమిట్మెంట్ ఇవ్వడు. మూడో ఆయన వస్తాడు, మా కొడుకుతో చెయ్యు, పెద్ద సినిమా కదా ఇది, వాడిది నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన వెంటనే వీడికి ఇచ్చేస్తాం. ఏది ఫిజికల్ కమిట్మెంట్ లేకుండా నేను ఎంత మానసిక క్షోభకు గురయ్యానంటే ఎంత మానసిక క్షోభకు గురయ్యామంటే అంత గురయ్యామండి. ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ మేము రీమేక్ కూడా అనుకున్నామండి. కానీ రీమేక్కి యాక్చువల్గా నేను ఒక ఐటీ ఎంప్లాయీని కనుక నేను ఒక ఐటీ ఫీల్డ్ తీసుకురావడానికి నేను చాలా మార్కెట్ ఎవాల్యుయేషన్ చేశానండి. డౌన్ టు హ్యూమన్ లెవెల్, అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. నేను మీకు కావాలంటే పర్సనల్ నా దగ్గర రండి, నేను మీకు వాట్సాప్ మెసేజ్లతో చూపిస్తాను ఆ ప్రూఫ్స్. తీసుకున్నా కూడా అందరూ ఏమన్నారంటే రీమేక్ మాత్రం చేయొద్దు సార్, దయ ఉంచి ఇది డబ్బింగ్ చేయండి, డబ్బింగ్ చేస్తేనే మీరు ఆ ఎమోషన్స్ క్యారీ చేసి ఆ హ్యూమన్ వాల్యూస్ని అట్లాగే మీరు రెస్పాండ్ చేయగలరని చెప్తే ఆల్మోస్ట్ వెయిట్ చేసామండి. ఫస్ట్ డబ్బింగ్ స్క్రాప్ చేసేసి మళ్ళీ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ డైలాగ్స్ కానీ, ఒక సాంగ్స్ కానీ, లిరిసిస్ట్ కానీ, ఒక సింగర్స్ కానీ ఎత్తుకొని మల్టిపుల్ సింగర్స్, ఈ సింగర్తో బాగా అవుట్పుట్ లేకపోతే మళ్ళీ ఇంకో సింగర్తో పాటించి ఫైనల్గా ఈ స్టేజ్కి తీసుకొచ్చామండి. మీరు ఇదే ప్రాక్టికల్లీ చెప్పండి. మీకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.
బసవతారకం ఆసుపత్రిలో పుట్టినరోజు వేడుకలను చేసుకున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ఎన్టీఆర్ దంపతుల విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయస్సు కేవలం ఒక నెంబర్ మాత్రమే అన్నారు. బాలకృష్ణ అంటే ఏంటో ఇక నుంచి చూపిస్తానని అన్నారు. నా దృష్టిలో నంబర్ పెద్ద విషయం కాదు. నా వయసు అందరికీ తెలిసిందే. తల్లిదండ్రుల దీవెనలతో 64 ఏళ్లు పూర్తి చేసుకున్న మా నాన్న కోరిక మేరకు ఒకసారి మెడిసిన్ ఎంట్రన్స్ రాశాను. మెడిసిన్ చదవలేదు కానీ సినిమాలో డాక్టర్ పాత్రలు చేశాను. 15 ఏళ్ల క్రితం బసవతారకం ఆసుపత్రికి చైర్మన్ అయ్యాను. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేలా కృషి చేస్తున్నాం. బాలకృష్ణ అంటే ఏంటో ఇక నుంచి చూపిస్తాను. నాకు చాలా పొగరని అందరూ అనుకుంటారు. అవును, నన్ను చూసుకునే నాకు పొగరు. బిరుదులకు నేను అలంకారమేమో గాని బిరుదులు నాకు అలంకారం కాదు. బిరుదులు వస్తూ ఉంటాయి కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు విశేష తెలుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులో డైరెక్టర్ నాగశ్విన్ రూపొందించిన కల్కి మహానటి సినిమాలకు అవార్డులు రావడంపై ఆయన తాజాగా స్పందించారు. కల్కి సినిమా చేయడానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది. ఈ చిత్రం కోసం ఎంతో మంది భారతదేశ సినీ చరిత్రలోనే ఇప్పటివరకు లేని ఒక గొప్ప విజువల్ వండర్ను రూపొందించాం. దానికి గాను ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు వచ్చినప్పటికీ మన తెలంగాణ గద్దర్ అవార్డు రావడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గద్దర్ అవార్డును ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం ఈ సంవత్సరం కాకుండా ఎన్ని సంవత్సరాలుగా చేసిన సినిమాలన్నింటినీ గుర్తించి అవార్డులు ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం. సినీ రంగంలో బాక్సాఫీస్ రికార్డుల కంటే ఇలాంటి అవార్డులు మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి గుర్తింపులు మేము మరింత ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. అలాగే 2018లో వచ్చిన మహానటి చిత్రానికి కూడా ఇన్ని సంవత్సరాలకు బెస్ట్ చిత్ర అవార్డు ఇచ్చినందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాను. కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని డైరెక్టర్ నాగశ్విన్ తెలిపారు. కల్కి సినిమా తీయడానికి ఒక 5 ఏళ్ళు పైగా పట్టింది. ఈ సినిమాలో ఎన్నో వేల మంది టెక్నీషియన్స్, క్రూ చాలా కష్టపడి పనిచేసి ఒక ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అన్నట్టు ఒక విజువల్ వండర్ తయారు చేశారు. వాళ్ళందరి తరఫున ఈ సినిమాకి ఇచ్చిన గౌరవం, బెస్ట్ ఫిలిం గౌరవం, నాకు ఇచ్చిన గౌరవం, బెస్ట్ డైరెక్టర్ గౌరవం ఈజ్ చాలా కృతజ్ఞతలు. ఇట్స్ సచ్ అ ప్రివిలేజ్, సచ్ అ బూస్ట్ ఎంటైర్ టీమ్కి. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ మనల్ని గుర్తించడం అనేది ఎప్పుడన్నా దట్ ఈస్ మోర్ స్పెషల్. ఎంత వరల్డ్ రికగ్నిషన్స్ ఏది వచ్చినా మన తెలంగాణ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ గద్దర్ అవార్డ్స్, ఆ గొప్ప మనిషి పేరు మీద ఈ అవార్డ్స్ మళ్ళీ స్టార్ట్ చేయడం ఇస్ సచ్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ఈ ఒక్క ఇయరే కాకుండా గత ఎన్ని సంవత్సరాలుగా వచ్చిన సినిమాలను కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది ఈజ్ సచ్ అ గ్రేట్ మూవ్. ఇట్స్ సచ్ అ గ్రేట్ ఎఫర్ట్ బై ద గవర్నమెంట్ బికాజ్ ఫిల్మ్ మేకర్స్కి మోర్ దెన్ బాక్స్ ఆఫీస్ అదంతా కాకుండా ఐ థింక్ ఇట్ ఈస్ ద ప్రోత్సాహం అండ్ ద రికగ్నిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఫ్రమ్ the industry that really matters. So I think అలానే మా 2018లో వచ్చిన మా మహానటికి ఒక గుర్తింపు అండ్ బెస్ట్ ఫిలిం అవార్డు ఇవ్వడం అనేది ఇట్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా ఎంటైర్ టీమ్కి ఒక బూస్ట్, ఒక ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఆర్టిస్టులకి, ఒక కళాకారులకి ఒక బూస్ట్ ఇవ్వడం అనేది ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ ద గవర్నమెంట్ కెన్ డూ. బికాజ్ ఈ టైమ్ అండ్ ఏజ్లో మన మానసిక అండ్ ఇంటలెక్చువల్ గ్రోత్ అనేది ఓన్లీ ఆర్ట్ ద్వారా వస్తుంది. అండ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ద తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. థ్యాంక్ యూ సో మచ్. బాలీవుడ్ నటి దీపిక పదుకొనే తన తండ్రి దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే 70వ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తన తండ్రి బర్త్డే కానుకగా పదుకొనే స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ పేరుతో ఒక బ్యాడ్మింటన్ పాఠశాలను ఆమె ప్రారంభించింది. ఈ కొత్త పాఠశాల తొలి సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 18 నగరాల్లో 75 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నగరాల్లో బెంగళూరు, ఎన్సీఆర్, ముంబై, చెన్నై, జైపూర్, పూణే, నాసిక్, మైసూర్, పానీపట్, డెహ్రాడూన్, ఉదయ్పూర్, కోయంబత్తూర్, సాంగ్లీ, సూరత్,
బర్త్ వంటివి ఉన్నాయి. ఈ సందర్భంగా దీపిక తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ని పంచుకుంది. ఒక బ్యాడ్మింటన్ ఆడుతూ పెరిగిన వ్యక్తిగా ఈ క్రీడ ఒకరి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఎంతగా తీర్చిదిద్దుతుందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను. పదుకోనే స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ ద్వారా మేము అన్ని వర్గాల ప్రజలకు బ్యాడ్మింటన్ ఆనందాన్ని మరియు క్రమశిక్షణను అందించాలని ఆశిస్తున్నాం. అలాగే ఆరోగ్యకరమైన, మరింత దృష్టి కేంద్రీకరించిన క్రీడల ద్వారా స్ఫూర్తి పొందిన తరాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. పప్పా, మిమ్మల్ని దగ్గరగా తెలిసిన వారికి ఈ ఆట పట్ల మీకు ఎంత ఇష్టం ఉందో తెలుసు. 70 ఏళ్ల వయసులో కూడా మీరు బ్యాడ్మింటన్ను తినడం, అందులోనే నిద్రపోవడం, ఊపిరి తీసుకోవడం వంటివి చేస్తారు. బ్యాడ్మింటన్ అందరికీ అందుబాటులో ఉండాలని మీ కలను నిజం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా అంటూ దీపిక తన తండ్రిపై ప్రేమను చాటుకున్నారు. నటసింహ పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినం తిరుమలలోని అఖిలాండం వద్ద ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మీడియా కోఆర్డినేటర్ బి శ్రీధర్ వర్మ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 650 కొబ్బరికాయలు పగలగొట్టి 6.5 కిలోల కర్పూరంతో గ్రాండ్ హారతి ఇచ్చారు. శ్రీధర్ వర్మ మాట్లాడుతూ బాలయ్య సినిమాలతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు అద్భుత వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని తిరుమల వెంకన్నను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో రూపేష్ వర్మ, సుబ్బు, ఇతర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. బాలయ్య జన్మదినం సందర్భంగా భక్తి, ఉత్సాహం, జోష్తో నిండిన ఈ ఈవెంట్ తిరుమలలో హైలైట్గా నిలిచింది. బాలకృష్ణ అభిమానులకు ఈ వేడుకలు పండగలా మారాయి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా ట్రైలర్ విడుదలపై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 13న ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేశారు. కాగా ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పరమశివుని గొప్ప భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే మేకర్స్ ముమ్మరం చేశారు. కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి అగ్రతారలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పరమశివుడిగా కనిపించనుండగా కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు మోహన్ బాబు, శరత్ కుమార్, అర్పితా రంక, కౌశల్ మంద, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన కన్నప్ప టీజర్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ట్రైలర్తో మరింత జోష్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ సయారా. ఈ మూవీతో అహన్ పాండే తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో అనిత పద్ద హీరోయిన్గా నటిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన సయారా టీజర్ టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని, నేటి ట్రెండ్కి యూత్ని అద్దం పట్టేలా ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా సయారా నుంచి 2వ పాటను రిలీజ్ చేశారు. బర్బాద్ అంటూ సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ జుబిన్ ఆలపించారు. ఈ పాటకు ది రిష్ సాహిత్యాన్ని అందించడమే కాకుండా బాణీని సమకూర్చారు. ఇక ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ కోసం జుబిన్ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని దర్శకుడు మోహిత్ తెలిపారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.